దేవుని యొక్క సన్నిధి బలమైన రీతిలో ఉంది. నమ్మిన వారంతా ఒక్కసారి బిగ్గరగా హల్లెలూయా. చాలామంది దేవుని యొక్క సన్నిధిని బాగా అనుభవించారు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిని ఎప్పుడైతే కుమ్మరిస్తూ ఉంటాడో మనము దాన్ని మాటలు చెప్పాలంటే సద్వినియోగం చేసుకోవాలి కదా. యెహోవా దొరుకు కాలమున ఆయనను వెదకాలి. వెతికినప్పుడు ఏం చేస్తాడు? ఆయన నింపేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. సో గడిచినటువంటి 2 వారాల్లో మన షడ్రక్ బాప్తిసపు అనుభవం పొందుకున్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు తాకాడు. ఆమేన్, రైట్. సో భాషలతో మాట్లాడడం ప్రారంభించాడు. హల్లెలూయా. దేవుడు ఆయన సంచరిస్తున్న సమయంలో మనం ఎట్లా అంటే వదలొద్దు అనమాట. అలా ఉండాలి. మనము గడిచిన దినాల్లో సేవకుడు చెప్పారు కదా, ఇది యాకోబు గురించి. రాత్రంతా దేవునితో పెనుగులాడాడంట. అందుకని దేవుని సన్నిధి ఉన్నప్పుడే ఎలా అంటే విడవకూడదు, దేవుని అలా గట్టిగా పట్టుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈరోజు నా యొక్క వాక్య భాగము అంశం ఏంటంటే దేవుణ్ణి వెదుకుట ద్వారా ఏమి పొందుకుంటాము. ఆమేన్, దేవుణ్ణి వెదుకుట ద్వారా ఏమి పొందుకుంటాము అన్నది నా యొక్క అంశము. చూడండి, యేసుక్రీస్తు వారు తన తల్లి అయిన మరియా తర్వాత యేసయ్య గారు ఏటేటా వారి యొక్క ప్రాంతానికి వారు వెళ్ళేవారు. దేనికోసము? పండుగ నిమిత్తమై వారు వెళ్తుండేవారు. ఒకసారి నాతో కలిసి లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 41వ వచనము ఒకసారి చదువుకుందాం. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 41వ వచనంలో, పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. ఆ దినములు తీరిన తరువాత వారు తిరిగి వెళ్ళుచుండగా బాలుడైన యేసు యెరూషలేములో నిలిచెను. ఆయన తల్లిదండ్రులు ఆ సంగతి ఎరుగక ఆయన సమూహములో ఉన్నాడని తలంచి ఒక దిన ప్రయాణము సాగిపోయి తమ బంధువులలోనూ నెలవైన వారిలోనూ ఆయనను వెతుకుచుండిరి. చాలమ్మా. సో యేసుక్రీస్తు వారిని తీసుకెళ్లారు. ఎక్కడికి అంటే తన స్వగ్రామమునకు తీసుకుని వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు యెరూషలేములో నిలిచిపోయారన్నమాట. తల్లి అయినటువంటి మరియా, యేసయ్య గారు ఇద్దరు కూడా బంధువుల్లో ఉన్నారో లేకపోతే యేసు ప్రభుతో పాటు స్నేహితులతో పాటు ఉన్నాడు, ఇంకెవరైనా వాళ్ళకు తెలిసిన వారితో వస్తున్నాళ్ళే అని చెప్పేసి ఎంత దూరం వెళ్ళారంట? ఒక దిన ప్రయాణం పోయారంట. ఆమేన్, ఒక దినం అంతా ప్రయాణం పోయారంట. దాని తర్వాత వెతికితే ఎవరు లేరు వారితో పాటు అంటే యేసుక్రీస్తు వారు లేరు. యేసుక్రీస్తు వారు లేరు. మరలా వెంటనే తిరు ప్రయాణం చేశారు. ఎవరు? మరియను యేసేపును. మరలా ఆయన వెళ్ళి వారిద్దరు కూడా వెళ్ళి యెరూషలేము ప్రాంతంలోనికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు అంటే దేవుని యొక్క సమాజ మందిరంలో కూడి అక్కడ ఉంటున్న పెద్దలందరితో వారికి ప్రశ్నలేస్తూ వారికి జవాబిస్తూ ఇది ఎందుకు ఇలా జరిగింది, అది ఎందుకు అలా జరిగిందని చెప్పేసి ఆయన వేస్తున్నటువంటి క్వశ్చన్లకి అక్కడ ఉంటున్న వారందరూ కూడా ఆశ్చర్యపోతూ, తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోయారంట ఆయన మాట్లాడుతున్న మాటలు. అది కింద వచనంలో అదే రాయబడి ఉంటుందన్నమాట. 46 వచనం. 3 దినములైన తరువాత ఆయన దేవాలయములో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయమొందిరి. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మును ఎందుకు ఇలాగు చేసితివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెదుకుచుంటిమని ఆయనతో చెప్పగా. సారీ సిస్టర్, ఏమంటున్నారు ఇక్కడ? మరియ వచ్చి యేసుక్రీస్తు వారితో చెప్తా ఉంది. ఏమని చెప్తుంది? అయ్యా, నువ్వు చూస్తే చిన్న బాలుడవి, నువ్వు మాతో పాటు వస్తున్నావు అనుకొని మేము ఒక దినం ప్రయాణము పోయాము కదా. సో ఈలోపు మేము చూసుకునే వరకు నువ్వు కనబడతలేవు. ఈ సమయంలో నువ్వు ఎక్కడున్నావు అని చెప్పేసి మేము యెరూషలేము ప్రాంతానికి వచ్చినప్పుడు ఇక్కడ దేవాలయంలో కూర్చున్నావు.
మేము బహు దుఃఖముతో నేను వెతుకుతున్నాము అంటే శరీర పరిధిలో ఆయనను వారు వెతికేవారిగా ఉన్నారు. ఈరోజు దేవుని వాక్యం అంటుంది, తల్లిదండ్రులు పిల్లలను మర్చిపోతారా అండి? మర్చిపోతారా? ఒకవేళ మరిచినా ఒక 3 లేదా 4 గంటలు మర్చిపోతారేమో కదా, దాని తర్వాత మరలా జ్ఞాపకం ఉంటుంది. కానీ ఇంచుమించు వాళ్ళు 3 రోజులు మర్చిపోయే రీతిలో ఉన్నారు. ఆమెన్. సో నా వాక్య భాగం యొక్క సారాంశం అది కాదు, కానీ ఇంకా నేను వాక్యంలోనికి వెళ్ళలేదు. సో మరిచిన వారిగా ఉండి వెతుకుచూ ఉన్నారు. ఎవరిని? యేసుక్రీస్తు వారిని మరిచిన వారిగా ఉండి వెతుకుచూ ఉన్నారు. ఈ ఉదయకాల సమయంలో మనము కూడా దేవుని యొక్క సన్నిధి మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన ఉన్నాడన్న సంగతిని మరచి మనము ఆయన మన జీవితంలో కార్యము చేస్తాడన్నటువంటి విశ్వాసంతో ఉంటాము, కానీ పొందుకోలేకపోతున్నాం అన్నమాట. ఆమెన్. హల్లెలూయా. సో ఆ వాక్య భాగాన్ని దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. వెనక కూర్చున్నప్పుడు దేవుడు ఆ మాట నాకు జ్ఞాపకం చేస్తున్నాడు అన్నమాట. అంటే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో, ఈ చివరి దినాల్లో ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కొరకు, ఈ లోకంలో మానవుని సృష్టించిన ప్రతి మానవుడు దేవునికి ఏ విధముగా కోరుకోవాలనుకుంటున్నాడంటే ఆయనకు సన్నిహితంగా ఉండాలని. ఆమెన్. ఆయనకు సన్నిహితంగా ఉండాలని, ఆయనతో ఏకమైన వాడిగా ఉండాలని యేసుక్రీస్తు వారు కోరుకుంటున్నాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఇప్పుడు మనం లేఖన భాగంలోకి వస్తాము. దేవునిని మన జీవితంలో మనం వెతికినప్పుడు దేవుడు మన జీవితంలో మొట్టమొదటిగా చేసే కార్యము నిర్గమకాండము 24వ అధ్యాయము 29వ వచనాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ లేఖన గ్రంథములో నుంచి నిర్గమకాండము 34వ అధ్యాయము 29వ వచనం నుంచి మనం చదువుకుందాం. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. అహరోనును ఇశ్రాయేలీలందరూ మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మము ప్రకాశించెను గనుక వారు అతని సమీపింప వెరచిరి. చదువుబడినటువంటి లేఖ భాగంలో మోషే గారిని గురించి మనము ఈ సమయంలో ధ్యానించుకుంటున్నాము. మొదటి పాయింట్లో సో మోషే గారు 40 దినములు 40 రాత్రులు ఎక్కడున్నాడంట? సీనాయి పర్వతము మీద తన మామ అయిన గొర్రెల మందను మేపటం లేదు. ఆమెన్. హల్లెలూయా. వినండి జాగ్రత్తగా. తన మామ అయినటువంటి గొర్రెల మందను మేపడానికి వెళ్ళలేదు. దేవాతి దేవుడు తనను కలుసుకోవాలని, తను మోషే దేవునితో సహవాసము చేయాలని యేసు తండ్రి అయిన దేవుడు ఆయనను పిలుస్తున్నాడు. దేని కొరకు అంటే ఆయనతో సహవాసము చేయుట కొరకు. ప్రేమైన దేవుని బిడ్డ, మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ దేవునితో గడిపే సమయము ఎలా అయిపోయిందంటే, ఒకవేళ మోషే గారిని మనం ఒకవేళ ఎదురుగా ఉంటే మోషే గారు ఆ 40 దినాలు ఆ 40 రాత్రులు మీరు ఏ విధంగా దేవునితో సహవాసం చేశారు అని అంటే ఆయన ఎలా వర్ణిస్తాడో ఒకసారి చూడండి కదా. ఈరోజు మనము కొద్దిసేపు దేవుని తాకిడిని అలా అనుభవించాము కదా. మరలా మనము ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు దానిని ఇక్కడనే కొన్నిసార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చి తీసుకునేంత వరకు. ఆమెన్. దేవుడు ఈ అంత్య దినాల్లో మన జీవితాలు దాన్ని కోరుకుంటలేడండి. అందుకనే మోషే గారు ఆ 40 దినాలు దేవునితో గడిపినటువంటి ఆ సహవాసము తన జీవితంలో ఏమైందంటే, కిందికి రాగానే ఆ పర్వతము నుంచి, సీనాయి పర్వతం నుంచి కిందికి రాగానే అతని యొక్క ముఖమంట దగ మరుస్తుందంట. ఆమెన్. ఎలా మెరుస్తుంది? జనాలందరూ కూడా అక్కడ ఉంటున్నటువంటి ప్రజలు, పెద్దలు కానీ, తన అన్న కానీ, అక్కడ ఉన్న పెద్దలు కానీ, అక్కడ ఉన్నటువంటి జనసమూహం అంతా కూడా మోషేతో ఒక మాట మాట్లాడుతున్నారు. మోషే, నీ ముఖము మేము చూడలేకపోతున్నాము.
నీ ముఖము మేము చూడలేకపోతున్నాము, గనుక నువ్వేం చేస్తావంటే నీ ముఖానికి ముసుగు వేసుకో. నిజంగా ఎంతగా ఆయన ముఖ కాంతి మెరిసిండొచ్చండి. అంటే ఏం చేశాడు? తప్పుగా అనుకోవద్దు, ఏమన్నా రాశాడా ముఖానికి? కాస్ట్లీ ఏమైనా రాశాడా? లేకపోతే ఎక్కడికైనా పోయాడా పార్లర్కి? ఒకవేళ వెళ్ళినా కూడా అలాంటి కాంతి బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది. అక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన ముఖము అక్కడ ఉంటున్న జన సమూహముంతా కూడా చూడలేకపోయారంట. దేవాతి దేవుడు కూడా మోషే జీవితంలో చేసిన కార్యము మన జీవితాల్లో కూడా చేయాలని ఇష్టపడుతున్నాడు. కానీ మనము చేయవలసింది ఏంటిదో తెలుసా? ఆయనతో సహవాసము చేసేటి దానికి బదులుగా ఎలా ఉన్నామంటే దేవునికి కొద్దిగా తక్కువ సమయం ఇచ్చేవారిగా మనం ఉన్నాము. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు అంటాడు, యెహోవా యొద్ద ఒక వరం అడిగాను. ఏమో వరం అడిగానంటే నిత్యము దేవుని సన్నిధిలో ఉండుట కొరకు, ఆయన ప్రసన్నతను నేను అనుభవించుట కొరకు. ఆమేన్. దేవుడు అదే కోరుకుంటున్నాడు మన జీవితాల్లో. ఈ చివరి దినాల్లో ఈ బిజీ షెడ్యూల్ని బట్టి మనమందరం కూడా ఎలా ఉన్నామంటే ఉరుకుతూ ఉన్నాం. 2020కి ముందు మనము చాలా ఫాస్ట్గా ఉరికాము. దేవుడు చాలా ఫాస్ట్గా ఉరుకుతున్నారు. ఇక దేవుడే లేడు అన్నట్టు అయిపోతుంది జనాలకని జస్ట్ ఊరికే వెళ్తున్న బండిని ఒకసారి బ్రేక్ అట్లా వేసాడు అనమాట. అంటే దేవుణ్ణి తెలుసుకోవడానికి నేను ఉన్నాను ఆగు అని కదా. కొన్నిసార్లు చూడండి, ట్రాఫిక్ మనకు సిగ్నల్ పడినా కూడా సడన్లో ట్రాఫిక్ పోలీసులు ఇట్లా వచ్చి నిలబడ్డాడు అనుకోండి, సిగ్నల్ మంది గ్రీన్ సిగ్నల్ పడి ఉంటుంది, సడన్లో మిడికి వచ్చి నిలబడ్డారు అనుకోండి, హృదయంలో టక్కన ఏమొస్తుంది? భయం వస్తుందా లేదా? అదే సాధారణమైన వ్యక్తి వచ్చాడు అనుకోండి, నువ్వు పట్టించుకుంటావా? పట్టించుకో. నీ సిగ్నల్ నీ పడింది కాబట్టి నువ్వు ఆనందంగా వెళ్ళిపోతావు నీ త్రోవన నువ్వు. కానీ ట్రాఫిక్ పోలీసులు అలా వచ్చి నిలబడగానే టక్కన ఒకసారి ఆగిపోతాం అన్నమాట. మనమే ఆ పోలీసునికి సైన్ ఇస్తాం అన్నమాట. ఏంటిది? మనం భయపడంగానే అరే వీనికి ఏదో లేదురా భయ్ దొరికిండని చెప్పేసి వాని పాకెట్ విషయంలో కానీ కదా, సో మనమే చోటిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు అలాగనే ఏం చేశాడంటే ఉరుకుతున్నారు కదా దేవునితో సమయాన్ని గడపకుండా కదా. ఎలాంటి టెక్నాలజీలో 3G 4G 5G 6G ఇంకా ఎన్ని జీలు వస్తే అన్ని జీలు, లాస్ట్కు ఇంకా దేవుడి అంటే ఇంకా జీ ఉండదన్నమాట. ఏ జీవి ఉంటుందంటే ఈ మనకు ఇప్పుడు అనుభవిస్తున్న ఈ జీవి ఉంటుంది, కానీ పైన ఉండే జీ ఉండదు, మర్చిపోతాం అన్నమాట. అంటే దేవుణ్ణి కూడా ఇంగ్లీష్లో ఏమన్నా జీవో. సో ఆయనను ఆ జీవి మర్చిపోతాము. ఇక్కడ ఉండే ఈ లోకంలో ఉంటున్న ఈ జీలను మనం పట్టుకొని ఉంటాం. అందుకని దేవుడు ఏం చేశాడంటే అలా బ్రేక్ వేసాడు. దేనికోసము? నీవు దేవునితో సహవాసము చేయాలని. ఆది కాండంలో దేవుని యొక్క మహిమను కోల్పోయిన వారిగా ఉన్నారు. ఎవరు అంటే ఆదాము, అవ్వ. దేవుడు ఆదామును సృష్టించిన తర్వాత బైబిల్ గ్రంథంలో దేవుడంట ఆదామును సృష్టించిన తర్వాత ఆయన మహిమతో ఆయనను నింపడం జరిగింది. ఆ సమయంలో ఆదాము ఒంటరిగా ఉండడం చూడకుండా, ఆయన చూడలేక ఆయనకు సాటి అయినటువంటి సహాయము కావాలని దేవాతి దేవుడు అవ్వను ఆయనలో నుండి చేసి ఏం చేశాడు? స్త్రీగా తయారు చేసి ఆ ఎదుట పెట్టినప్పుడు ఆయన ఒక కవి వలె మార్చబడ్డాడు. దాని తర్వాత వారిని ఒకరొకరు చూసుకున్నాడు. ఎవరు? ఆదాము చూసి నా ఎముకలో ఎముక అన్నాడు, నాలో నుంచి తీయబడినది కాబట్టి నారి అన్నాడు. అంటే వెంటనే ఒక కవిగా మార్చబడ్డాడు. ఎవరు? ఆదాము గారు. అవ్వగారిని అలా చూడగానే, అమ్మా నువ్వు నా ఎదుటికి వచ్చావు కానీ బట్టలు వేసుకోమ్మా అనలేదు అక్కడ. ఆమేన్. ఆదాము గారు ఆ మాట అనలేదు. అమ్మా నువ్వు నా ఎదురు చాలా మంచిగా ఉన్నావు, దేవుడు నువ్వు సృష్టించాడు కదా, బట్టలు వేసుకోమ్మా అనలేదు. ఏమన్నాడు?
ఆయన కవి వలె ఆయనలో నుంచి తీసినటువంటి దేవుడు ఆ విధాన్ని వర్ణిస్తూ ఆమెను పొగుడుతూ ఉన్నాడు. అప్పుడు వారిద్దరిని ఒకరు చూసుకున్నప్పుడు అప్పటి వరకు కూడా వారికి వస్త్రాలు లేవన్నటువంటి సంగతి వారికి, దేవుడు ఏమితో నింపాడు అంటే దేవుని యొక్క మహిమతో నింపాడు. ఎక్కడున్నారు వాళ్ళు అంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నారు. దేవుడు వారి కొరకు సిద్ధపరిచినటువంటి ఏదోను తోటలో వారు భద్రపరచబడిన వారిగా ఉన్నారు. దేవుని యొక్క మహిమను కలిగిన వారిగా ప్రతిరోజు సాయంత్రకాలపు పూటలో యేసయ్యతో సహవాసము చేయుట కొరకు ఆదాము అవ్వ దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవారంట. ఆ సమయంలో ఎప్పుడైతే వారి ఎదుట, దేవుని ఎదుట వారు చేయవద్దన్నటువంటి పనిని చేశారో వారిలో నుండి ఏమి తొలగించబడిందంట అంటే దేవుని యొక్క మహిమ తొలగించబడింది. అందుకనే అప్పటి వరకు యేసుక్రీస్తు వారు ఎదురుగా, తండ్రి అయిన దేవుడు ఎదురుగా వస్తే సందేహంగా ఆయన ఎదుటికి పోయి ఆయనతో ఈరోజు మేము ఎక్కడ తిరిగాము, ఈ తోటంతట్లో ఏ పండ్లు తిన్నాము, ఏం చూసాము, వేటితో మేము సహవాసం చేశాము అని ముచ్చటించేవారంట. కానీ ఆ దినాన ఆదామును అవ్వను ఎప్పుడైతే పాపము చేశారో ఎక్కడ వెళ్ళి దాక్కున్నారంట, దేవునికి వారిని వారు కనపరుచుకునే సమయాన్ని ఎక్కడ చేశారు, ఇరువురు కూడా తోట చెట్ల మధ్యలో దాక్కున్నారని బైబిల్ గ్రంథం సెలవిస్తుంటుంది. అందుకనే అప్పటి వరకు వారితో తండ్రి అయిన దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు ఎదురు చూచేటటువంటి వారు ఆ దినాన దేవుడు వారి కొరకు ఎదురు చూచేవారిగా ఉన్నాడు. అందుకని అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడా? మొట్టమొదటి మాట విన్నాడు దేవుని దగ్గర నుంచి. ఆదాము వినకూడనేటువంటి మాట. ఏ మాట? ఆదామా ఎక్కడా? వెంటనే ఎదురుకు రాలేదు. అమ్మో, రోజు కలుసుకునే యేసయ్యనే కదా, రోజు కలుసుకునే తండ్రియే కదా అని వెంటనే పరిగెత్తుకొని ముందుకు రాలేదు. ఇట్లా, అయ్యా నీవు నీ స్వరము వినినప్పుడు నేను తోట యొక్క చెట్లలో మధ్యలో ఎక్కడున్నాడంట, మహిమను కోల్పోయిన వాడిగా దాక్కున్నాడంట. ఎక్కడ దాక్కున్నాడు? దేవునికి తన యొక్క ముఖమును ఒక విషయంలో చెప్పాలంటే మనకు అర్థమయ్యే భాషలో మరుగుపరుచుకున్నాడంటే ఆయనను చూడకుండా అలా దాక్కున్నాడంట. అందుకని అడుగుతున్నాడు, ఆదామా నీవు ఎక్కడ అంటే, అయ్యా నీ స్వరము విని భయపడి తోట చెట్ల మధ్యలో దాక్కున్నాను. ఎందుకొరకు దాక్కున్నావు అని అంటే, అయ్యా నువ్వు చెప్పావు కదా పండు తినొద్దని, ఆ పండు తిన్నాను, అందుకనే నేను చోట మధ్యలో దాక్కున్నాను అంటలేడు. నీ స్వరము వినగానే భయపడిపోయానయ్యా. ఎందుకు? దేవుని యొక్క మహిమను తొలగిపోయింది. ఎప్పుడైతే దేవుని మహిమ ఉన్నంత వరకు తండ్రితో ఆనందంగా సహవాసం చేసిన వాడిగా ఉన్నాడు. ఎలాంటి భయం లేకుండా దేవుని ప్రతిరోజు ఆయన ఎప్పుడు వస్తాడని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి ఏం చేశాడు? ఒక్కసారిగా ఆ మహిమను కోల్పోయేసరికి ఆదాము గారి జీవితంలో తోట చెట్ల మధ్యలో దాక్కున్నాను. ఎవరి ఎదుటికి రాకుండా ఉండడానికి? తండ్రి ఎదుటికి. అక్కడ కోల్పోయినటువంటి మానవుడు దేవుడిచ్చినటువంటి మహిమను మానవుడు ఎప్పుడైతే అక్కడ కోల్పోయాడో దానిని, అందుకనే రోమ రాసిన పత్రికలో చాలా చక్కటి మాట ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనము. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాము. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు చెప్తున్నారు ఈ మాట అంటే దేవాతి దేవుడైనటువంటి తండ్రి చెప్తా ఉంటున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఏ భేదము కూడా లేదండి. ఏ భేదము కూడా, స్త్రీ అని పురుషుడని, చిన్నవాడని ముసలివాడని ఏ భేదము లేదు. అందరూ కూడా ఎక్కడ? ఏదో తోటలో మన అయ్యగారు చేశారు కదా, ఆ పాపము చేశారు గనుక దానిని బట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క మహిమను ఏం చేశారంట? కోల్పోయిన వారిగా ఉన్నారంట. ఇక కోల్పోయినారు కదా, ఇక అలాగనే ఉండని చెప్తున్నాడా దేవుడు?
మీరు కోల్పోయారు కదా, ఇగో మీరు అందరూ పాపం చేసి ఇదిగో దేవుడు నా దగ్గర నుంచి వచ్చే మహిమను మీరు కోల్పోయారు కదా, ఇక అక్కడనే ఉండండి అని చెప్తున్నాడు దేవుడు. అంటే కాదండి. మోషేతో దేవాతి దేవుడు కలుసుకున్నప్పుడు ఎలా ఉన్నాడంట? మోషే దేవుని యొక్క మహిమ చేత నింపబడిన వాడిగా అక్కడ ఉంటున్న ప్రజలంతా అంటున్నారంట, అయ్యా మోషే, నీవు దేవునితో ఇన్ని దినాలు గడిపొచ్చావు, నీ ముఖాన్ని మేము చూడలేకపోతున్నాము, నీ ముఖానికి దయచేసి ముసుగు వేసుకొని మాతో మాట్లాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఒకసారి ఆలోచించండి. నీవు దేవుడు ఆయన సన్నిధిలో గడపాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇష్టపడుతున్నప్పుడు నీవెక్కడికి రావాలి అని కోరుకుంటున్నాడంటే దేవుని ఎదుటికి. ప్రేమైన దేవుని బిడ్డ, కేవలం ఒక ఆదివారం రోజు వచ్చి మిగతా రోజులంతా మనం బిజీ అయిపోయి మరలా ఆదివారం వచ్చేవరకు మనము దేవుణ్ణి కలుసుకోవడానికి మనం వెతికామనుకోండి, నీవు ఫలమును పొందుకుంటావు. కానీ ఎట్లా పొందుకుంటావు అంటే, బైబిల్ గ్రంథంలో దేవాతి దేవుడు 4 హృదయాల గురించి చెప్పాడు. దాంట్లో 4వ హృదయము మంచి నేలన విత్తబడినటువంటి హృదయం గురించి మాట్లాడుతూ, మంచి నేలన విత్తబడినటువంటి విత్తనము 30గా 60గా 100గా. అంటే దేవుడు నిన్ను 100% కోరుకుంటున్నాడు నువ్వు ఫలించాలి అని. కానీ నువ్వు 30 దగ్గర ఆగిపోతున్నావా, 60 దగ్గర ఆగిపోతున్నావా అనేది ఒక్కసారి మనము ఈ యొక్క ఉదయకాల సమయంలో ప్రేమైన దేవుని బిడ్డ ఆలోచించు. ఆయనతో ఉండువారు ఆయన మహిమను కలిగిన వారిగా ఉంటారు. ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా ఒకసారి ఆలోచించు. మాట్లాడుతున్నటువంటి మాటను ఒకసారి జాగ్రత్తగా దానిని ధ్యానించు. మనము ఎలా ఉన్నాము? మోషే జీవితంలో చేసిన కార్యము మన జీవితంలో చేయడా? చెప్పండి, చేస్తాడా? సందేహంగా ఉన్నారు కాబట్టి చేస్తాడో చేయడో అని మీరే 2 విధాలుగా ఆలోచిస్తున్నారు అన్నమాట. దేవుని యొక్క మహిమ మోషే జీవితంలో చేసిన దేవుడు మన జీవితాల్లో. అందుకనే యేసుక్రీస్తు వారు పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని కొండ మీదకి వెళ్ళాడు. కొండ మీదకి వెళ్ళి ఆడ ఆయన ఒక్కసారి ఆయన రూపము అలా మార్చబడగానే ఆయనను చూడలేకపోయారంట. అక్కడనే సాష్టంగా పడిపోయారు. సాష్టంగా పడి ఆయన ఆ దర్శనం, ఆయన ఆ రూపము మరలా యథాస్థితికి రాగానే వెంటనే పేతురు అంటున్నాడు, అయ్యా మనము ఇక్కడే ఉండుట మంచిది. ఏంటిది? ఇక్కడ ఎందుకంటే నీ సన్నిధి బలమైన రీతిలో ఉంది, ఇక్కడ ఉండడం మంచిది. అందుకని మనం ఏం చేద్దామంటే ఈ సన్నిధి నుంచి పోకున్నట్లు నీకొకటి, మోషేకొకటి ఏం కడదాము? పర్ణశాలలు కడదాము. ఇంక ఎక్కడికి పోకుండా ఉండడానికి దేవుడు అది కోరుకుంటలేడండి. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 6వ వచనం ఉంటుంది, చూడొద్దు. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనం అంటే, నీవు ప్రార్థన చేయనప్పుడు లేదా తండ్రిని నీవు వెతుకున్నప్పుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? రహస్యమందు చూచుచున్న నీ తండ్రి గదిలోనికి రమ్మంటున్నాడు. అక్కడ ఎవరున్నారంట? తండ్రి మనకంటే ముందుగా ఉన్నాడు. అంటే నువ్వు లోపలికి వెళ్ళి గడివ పెట్టక ముందే ఎవరున్నారు అక్కడ అంట? తండ్రి ఉన్నాడంట. ఎందుకు? నిన్ను కలుసుకోవడానికి. ఎవరినన్నా కలుసుకోవడానికి పోతే మనము ముందు పోతామా? ఒక వ్యక్తికి మనము అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి, పలానా సమయంలో నేను ఖాళీ ఉంటాను వచ్చి మాట్లాడదాము అని అంటే మనము ముందు వెళ్తామా? అంటే అవసరం మనన్నప్పుడు మనము పోతామా? ఆ వ్యక్తి వస్తాడా మన దగ్గరికి? చెప్పాలా? అర్థమవుతున్నాయి నా మాటలు? అర్థమవుతున్నాయి నా మాటలు? ప్రతిదానికి తలకాయ మాత్రమే ఊపుతున్నారు. అంటే అర్థమవుతున్నట్ట, అర్థం కానట్ట, లేకపోతే అర్థమే అవుతున్నాయా? దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. సో జాగ్రత్తగా ఆలోచించండి, మనం ఏ స్థితిలో ఉన్నాము అన్నది చాలా ప్రాముఖ్యము ప్రియమైన దేవుని బిడ్డ. సో ఒక వ్యక్తిని మనం అపాయింట్మెంట్ ఇచ్చినప్పుడు ఆయనను మనము కలుసుకోవడానికి వెళ్తాము, కానీ దేవాతి దేవుడు మనకంటే ముందుగా ఉన్నాడంట. ఎక్కడ? నా కుమారుడు లేదా నా కుమార్తె నన్ను వెతకడానికి.
ఎక్కడికి వస్తుంది? ఆయనతో గడపడానికి, ఆయన సన్నిధికి. అది కావాలనుకుంటాను. అందుకనే గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు వారు ఆయన సిలువకు అప్పగింపబడు సమయంలో పేతురు దగ్గరకు వచ్చి, అయ్యా ఒక గడియ నాతో మెలుకొనరా అని మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డ, ఎందుకొరకో తెలుసా? ఆయన మహిమను నీకిచ్చుట కొరకు. నీవు తండ్రితో ఎప్పుడైతే సహవాసము చేస్తావో ఆ యొక్క మహిమను, ఆయన యొక్క మహిమను మనము ధరించుకున్న వారిగా మనం ఉంటాము. ఆమెన్. వద్దా దేవుని మహిమ? వద్దా మహిమ? వద్దన్న వాళ్ళంతా ఒకసారి బిగ్గరగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ అర్థమైంది. దానికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది, దేవునితో సహవాసము చేసే వారి జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము. అందరం ఈ మాట చెబుదామా? రెండవ పాయింట్ నాది, దేవుని సన్నిధిలో గడిపేవారు, అంటే ఆయనతో సహవాసము గడిపేవారు ఆయన ఆశీర్వాదము నొందిన వారిగా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. ఉదయకాల సమయంలో అసలు మేమిద్దరం కూడా దేవుని సన్నిధిలో కూర్చున్నాము, కానీ నువ్వేం చెప్తున్నావు నేనేం చెప్తున్నావు అని మేము మాట్లాడుకోలేదండి. ఎందుకంటే ఉదయకాల సమయంలో వాడు ఏం చెప్తున్నాడు అని చెప్పేసి, దయతో క్షమించాలా తోటి సహోదరుడు అయితే ఏం చెప్తున్నాడు అని చెప్పేసి నేను ఆ వ్యాన్లో వస్తున్న సమయంలో వింటూ వస్తున్నాను అన్నమాట. ప్రారంభించాడు దేవుని వెతుకుట గురించి. ఆమేన్. హల్లెలూయా. అది ఒక్కొక్క పాయింట్ చూస్తూ ఉన్నాను అన్నమాట. సేమ్ ఈక్వల్గా ఉన్నాయి, కానీ ఎక్కువ శాతము కొత్త నిబంధనలో ఉన్నాడు, నేను పాత నిబంధనలో ఉన్నాను, అంతే. తేడా ఏం లేదు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ చూడండి, ఈరోజు జరిగినటువంటి ఆన్లైన్ చూడండి. వాక్య భాగంలో నూతన నిబంధనలో ఉన్నటువంటి వాక్యాలు దేవునితో సంబంధాన్ని గడపడానికి దేవుడు తన ద్వారా ప్రేరేపించి మాట్లాడిన మాటలు. ఉదయకాల సమయంలో ఇక్కడ నేను ఎక్కువ శాతం ఓల్డ్ టెస్టమెంట్ నేను సిద్ధపడ్డానండి. దేవునికి స్తోత్రం. నాతో కలిసి ఆయనతో సహవాసం చేసే వారి జీవితంలో రెండవదిగా ఆశీర్వాదము. నాతో కలిసి యోబు రాసిన గ్రంథము 'పాత నిబంధనలో ఉంటుందా అండి, కొత్త నిబంధనలో ఉంటుందా యోబు? నా బైబిల్లో పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది, అందుకే నేను వెతుకుతున్నాను అన్నమాట. పాత నిబంధనలే ఉందా? మీ బైబిల్ గ్రంథాల్లో పాత నిబంధనలనే ఉందా అని నేను కొత్త నిబంధనలో వెతుకుతున్నానండి, దొరుకుతుందేమో అని. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలే ఉంది యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 20 వచనం. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ యోబు జీవితంలో దేన్ని కోల్పోయాడు అంటే శరీర పరిధిలో ఉన్నటువంటి తన యావదాస్తి, రెండవదిగా తన గర్భమున పుట్టినటువంటి కుమారులు కుమార్తెలు కోల్పోయాడు. కోల్పోయినటువంటి వ్యక్తి ఎక్కడ నిలబడ్డాడు? ఉండడానికి ఇల్లు లేదు, నా అనుకునేవారు లేరు, తనకున్న యావదాస్తి మొత్తము కూడా పోయింది. చివరికి మనము ముందు అధ్యాయంలో చదువుకుంటే తన భార్య కూడా ఇంకా నువ్వు యథార్థతను విడిచిపెట్టకుండా ఉంటావని ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. యోబు ఒక్కడుగా నిలబడ్డాడు. ఎక్కడికి వెళ్ళాడు? దైవ సన్నిధిలో కూర్చున్న వాడిగా కనపడుతున్నాడు చదువుకునేటువంటి లేఖన భాగంలో. ఎలా అంటే తన పై వస్త్రాన్ని చింపివేసి తన యొక్క తలను గుండు చేయించుకొని దేవుని ఎదుట సాష్టాంగపడి ఏమంటున్నాడు? యెహోవా. మనమనగలమా అండి ఆ మాట? మనమనగలమా? మా బాబాయ్ ఒక ఆయన ఉంటే ఊరిలో, బాబాయ్
గుడ్ ఫ్రైడే రోజు అన్న పండగ రోజు కదా, కనీసం ఆ పండగ దినానన్న నువ్వు ఆ మద్యము మానేసి చక్కగా స్నానం చేసి దేవమందిరానికి రాండి బాబాయ్ అని అంటే, నేను వస్తా బిడ్డ, అసలు నాకు తాగాలన్న మనసు లేదు. ఎందుకంటే ఈరోజు యేసయ్య మనందరి కోసం చచ్చిపోయిండు. నాకు తెలుసురా, మీకంటే నాకు వాక్యము బాగా తెలుసు. కానీ ఎందుకు తాగుతున్నానో తెలుసా? యేసయ్య నా కోసం చచ్చిపోయాడని బాధ తట్టుకోలేక నేను తాగుతున్నాను రా. యేసయ్య నా కోసము ఏంటంట చనిపోయాడని బాధ తట్టుకోలేక తాగుతున్నాడంట. అయిపోయింది. మరుసటి రోజు సిద్ధపాటు దినము, ఆదివారం అన్న, బాబాయ్ మొన్న ఏదో సమాధానం చెప్పావు, బాధ తట్టుకోలేక తాగాను అని. మరి కనీసము యేసయ్య మన కొరకు పునరుద్ధానుడు అయ్యాడు కదా, తిరిగి లేచాడు కదా, మనందరినీ ఆయనతో పాటు ఉండడానికి. సో బాబాయ్ ఈ రోజన్నా మానేసి అందరము దేవుని సన్నిధిలో గడిపి మనము మంచిగా ఎంజాయ్ చేద్దాం బాబాయ్ అని మేమంటే, సరే కొడక రేపు చూడు నువ్వు ఎట్లా వస్తున్నావు చూడని చెప్పేసి ఫుల్గా తాగి చర్చి కాడికి లోపలికి రాడు, బయటనే కూర్చొని చెప్పులు వదిలిపెట్టి ఆ చైర్ బయటేస్తే అట్లా కూర్చొని ఉంటాడు. ఏంది బాబాయ్ నిన్ను అంతగానం చెప్పాము, మరలా ఇదేంది తాగి వచ్చావు, మొన్నంటే బాధ తట్టుకోలేకుండా వచ్చావు, ఈరోజు ఏంటిది బాబాయ్ మళ్ళీ అంటే, కొడక యేసుక్రీస్తు వారు ఎవరి కోసం లేచారా? ఎవరి కోసం లేచాడు? మన కోసం రా. అందుకనే ఆయన నాకు తిరిగి లేచాడన్న సంతోషం పట్టుకోలేక ఏం చేశాను, తాగేశాడంట. అనేకుల జీవితాల్లో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి ఇట్లాంటి చిన్నవే రావాలని ఆశ ఉంటుంది, ఉండాలని ఇష్టపడతాము. కానీ ఏం చేస్తాము, దేవుని సన్నిధిలో పొందుకాని వారిగా ఉంటాము. యోబు జీవితంలో యోబు ఎలా ఉన్నాడంట, దేవుని సన్నిధిలో కూర్చొని ఏం చేస్తున్నాడంట, మోకరించి అలా సాష్టాంగపడి తన గుండు కొరిగించుకొని బట్టలు చుప్పుకొని అలా సాష్టాంగపడి ప్రార్థన చేస్తున్నాడంట. ఎక్కడ? దేవుని సన్నిధిలో. దేవుడి ఇచ్చాడు, నాది ఏది కూడా శాశ్వతము కాదు, దేవుడిచ్చాడు ఈ ఆశీర్వాదము, దేవుడు తీసుకున్నాడు ఈ ఆశీర్వాదము. ఆ దినము మొదలుకొని తన స్థితి ఏ విధముగా ఉన్నా కూడా దైవ సన్నిధిని విడిచిపెట్టిన వాడిగా లేడు. బైబిల్ గ్రంథంలో యోబు రాసినటువంటి గ్రంథమంతా చదివినా ఆయన దేవుని సన్నిధి ఎక్కడ విడిచినట్లుగా లేదు. చివరికి తనకు 3 స్నేహితులు ఉన్నారు. స్నేహితులు వచ్చారు. యోబు పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఆయన ఒకప్పుడు ఉన్నత స్థితిలో బ్రతికినవాడు. ఎలా జీవించాడంటే అనేకులకు ఆహారము పెట్టి అనేకులను చక్కగా చూసుకునేటువంటి సామర్థ్యత కలిగినటువంటి వ్యక్తి. తన జీవితంలో ఏదో జరిగింది, వెళ్దాం పర్రా అని చెప్పేసి 3 స్నేహితులు ఆయా ప్రాంతాల నుంచి వచ్చి ఆయన కలుసుకున్నప్పుడు తనను చూసి బాధపడుతూ, ఏంట్రా బాబు నువ్వు ఎలా ఉంటుండే, అసలు మేము మీ ఇంటికి వస్తే నువ్వు మమ్మల్ని ఏ విధముగా రిసీవ్ చేసుకుంటుండే, ఎలా నువ్వు మమ్మల్ని రిసీవ్ చేసుకునేవానివి, ఏమైపోయిందిరా ఈరోజు మా స్థితి ఏమో ఇలా ఉంటుంది, నీ స్థితి ఏమో ఇలా ఉంటుంది. ఎందుకురా ఇలా చేశాడు దేవుడు? నువ్వు అంటుంటావే ఎప్పుడు దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు నా దేవుడు అంటుంటావే, ఆ దేవుడు ఏం చేశాడు? చివరికి నిన్ను ఈ స్థితిలో ఉంచాడా, ఈ స్థితిలో నిన్ను చూడ్డానికా అని మాట్లాడిండొచ్చు. కొన్నిసార్లు మనం కూడా థింక్ చేస్తాం, వారి జీవితంలో ఎందుకు ఇట్లా ఏంటంటే దేవునికి వ్యతిరేకంగా అట్లా ఉంటే అంతే ఉంటుంది. ఏమంటాం? దేవునికి అట్లా చేస్తే అట్లనే ఉంటుందే కాదా? అంతే. దేవుని వాక్యం ఉంటుంది, జీవ మరణములు నాలుక యొక్క వశము. నువ్వు నీ నాలుకతో జీవం పలుకుతున్నావా లేకపోతే శాపమును పలుకుతున్నావా? నీ నోట్లో నుంచి ఏదైతే వస్తుందో అది వారి జీవితాల్లో కలుగుతుంది. కానీ యోబు అలా చేయలేదు. వాళ్ళ స్నేహితులు ఎంత మాట్లాడినా కూడా అలా దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాడంట. ప్రేమన దేవుని బిడ్డలారా, అదే యోబు గ్రంథము చివరి వచనాన్ని మనం చివరి అధ్యాయాన్ని 42వ అధ్యాయము యోబు గ్రంథము 42వ అధ్యాయము
10 చదువుకుందాం. మరియు యోబు మ్మ్. తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు మ్మ్. యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. ఆమెన్. తర్వాత సిస్టర్. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే మ్మ్. 2 అంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ఆమెన్. చాలు సిస్టర్. ఏంటంట, దేవుని సన్నిధిలో దేవునితో గడిపినటువంటి యోబు జీవితంలో ఎవరి కోసము ప్రార్థన చేశాడంట? స్నేహితుల కొరకు. ఎందుకోసం ప్రార్థన చేశాడు? స్నేహితుల కొరకు ఉందా బైబిల్లో ఉందా? చూద్దాం ఒకసారి. అదే 42వ అధ్యాయం 6వ వచనం. కావున నన్ను నేను అసహ్యించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపపడుచున్నాను. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తరువాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలుకలేదు గనుక నా కోపము నీ మీదను నీ 2 స్నేహితుల మీదను మండుచున్నది. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పాడంట దేవుడు? ఆ యొక్క యోబు స్నేహితులలో ఒక స్నేహితుడిని పిలిచి ఏమంటున్నాడు? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గురించి యుక్తమైనది అంటే మంచిది పలుకలేదు. ఆయనైతే యథార్థతను విడిచిపెట్టలేదు, దైవ సన్నిధిని విడిచిపెట్టలేనటువంటి వాడిగా బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది యోబు జీవితంలో. కానీ ఇక్కడ తన స్నేహితులు ఏం చేస్తున్నారంట? యోబు జీవితాన్ని చూసి దేవుని గురించి యుక్తమైనది మాట్లాడుకోకుండా పనికిరాని విషయాలు మాట్లాడుతున్నాడు. ఎందుకురా నీ జీవితంలో దేవుడు దేవుడు అని అన్నావే, ఆ దేవుడే ఉంటే, అనేక సార్లు వస్తుంది కదా మనకి ఈ మాట, ఊరికనే వస్తుంది ఈ మాట. ఏదన్నా మన జీవితంలో పని కాకపోతే ఆ దేవుడే ఉంటే నా జీవితంలో ఇది జరుగుద్దా? యోబు కూడా ఒకవేళ ఆ దైవ సన్నిధిలో లేకుండా మన వల్లే ఉండింటగిన అనేటోడేమో. నిజంగా దేవుడే ఉంటే నా జీవితంలో ఎందుకు ఈ కార్యము? అన్నీ పోయిన తర్వాత ఏమో బ్రతికుండడం ఎందుకండి కదా. పిల్లలు ఒకే దినాన చనిపోవడం జరిగింది. తనకున్న యావదాస్తి ఒకే దినాన నేలమట్టమైపోయింది. తన భార్య తన భర్తను చూస్తూ చీకొట్టి వెళ్ళిపోయింది. కానీ యోబు జీవితంలో దేవుని విడిచిపెట్టాడంటే లేదండి. అది మొదలుకొని దేవుని సన్నిధిలో నిత్యము గడుపుతుండేవాడిగా ఉన్నాడు. అందుకనే ఆ యొక్క యోబును చూస్తున్నటువంటి తన స్నేహితులు మాట్లాడుతున్నటువంటి మాట ఏమని మాట్లాడుతున్నారు? నీ దేవుడే ఉంటే నిన్ను ఏ విధంగా చేస్తారు? అందుకనే యుక్తమైన మాట మాట్లాడలేదు కనుక నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? వారిని శపించడము, లేదా వారి జీవితంలో ఏం చేస్తారంట? ఇక నాశనం అన్నప్పుడు స్నేహితుల నిమిత్తము విజ్ఞాపన చేయడము ప్రారంభించాడు. ఎవరు? అయ్యా, నా స్నేహితులు ఏదో తెలిసి తెలియక మాట్లాడారయ్యా. నీవెలాంటి వాడివో వారికి తెలియదు, నీవెలాంటి గొప్ప కార్యాలు చేస్తావో వారికి తెలియదు, నీవెంత ఉన్నతమైన వాడివో వానికి తెలియదు. దయచేసి వారిని క్షమించండి. యేసుక్రీస్తు వారు కూడా చేశారు. కల్వరి సిలువలో ఏం చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు గనుక వీరిని క్షమించు. యోబు యొక్క ప్రార్థన కూడా దైవ సన్నిధిలో ఏం చేస్తున్నాడు? అయ్యా, వీరు చేసిన తప్పే, దయవుంచి నీవు ప్రేమగల దేవుడవు కదా, దయగల దేవుడవు కదా, ఇదిగో వారిని క్షమించు అని యోబు యొక్క ప్రార్థన. ఆమెన్. హల్లెలూయా. తర్వాత వారు దేవుని యందు ఏమి కలిగి ఉన్నారంటే 8వ వచనం సిస్టర్. కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకొని నా సేవకుడైన యోబునొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలెను. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మల్ని శిక్షింపక ఉండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. చాలా సిస్టర్, ఏంటిదంట? మీ అవివేకము. ఏమి కలిగి ఉన్నారు దేవుని పట్ల అంట? వాళ్ళు అవివేకాన్ని కలిగిన వారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ,
అనేక సార్లు దేవుని దగ్గర నుంచి మనం వచ్చినప్పుడు మనం కూడా కొన్నిసార్లు సందేహిస్తాం. దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా. అనేక సార్లు బ్యాప్తిజం క్లాసెస్ జరిగేటప్పుడు ఈ మాటలు చెప్తామండి. మీరు ఒక్కసారి బ్యాప్తిజం తీసుకుంటే ఇంకా మీకు ఏ సమస్యలు రావు అన్నట్టుగా చెప్తాం. చెప్పాలంటే బ్యాప్తిజం తీసుకున్న తర్వాతనే స్టార్ట్ అవుతుంది అసలు. అవునా బ్రదర్? నిజమే. అంటే నీవు లోకములో బాప్తిసము తీసుకొనక ముందు లోకానికి అంటుకట్టబడ్డావు. నీవు దేవునికి లెక్క చెప్పే కంటే బదులుగా ఎక్కువ శాతము ఈ లోకానికి జవాబు చెప్పేవాడిగా ఉంటావు. అందుకనే భయపడు. రైటా? కరెక్టా? అదే నువ్వు బాప్తిసం తీసుకున్నావు అనుకో, లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకున్నాడు. నువ్వు చేస్తున్నది ఏంటిది కరెక్ట్ కాదు, మనస్సాక్షి ఒప్పుకొనివ్వదు. పరిశుద్ధాత్మ దేవుడు లోపల పిండుతూ ఉంటాడు. కుమారుడా, నువ్వు ఆల్రెడీ దాన్ని విడిచిపెట్టావు. ఎక్కడ? బాప్తిసపు ట్యాంకుల్లో దాన్ని విడిచిపెట్టావు. కాబట్టి నీ జీవితంలో దాన్ని చేయకూడదు. మానుకో అన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క పీకర్ మనం అలా కొట్టేస్తుంది. ఏ ప్రభా, యేసు నామములో పో. ఏమంటావు? ఇది దేవుని స్వరం కాదు, ఎక్కడి నుంచో దుష్టుని స్వరం వస్తుంది. కాబట్టి దీన్ని ఏం చేస్తాము? యేసు నామములో పో అంటాము. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పీకను నొక్కేసిన వారిగా. అందుకనే నీవేం చేస్తావంటే, బాప్తిసపు అనుభవంలోకి వచ్చిన నీవు ఎలా ఉంటావంటే దేవునికి లెక్క అప్పచెప్పేవాడిగా ఉంటాం. అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తప్పు చేయనీయడు కదా. బాప్తిసములో పొందుకున్న నీవు లోకములో నుంచి, పాపములో నుంచి వేరై క్రీస్తులో నీవు ఏకమై ఉన్నావు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆయనలోనికి బాప్తిసము పొందిన మనము ఆయనలో ఏకమై ఉన్నాము. కాబట్టి ఆయన నిన్ను తప్పు చేయాలని ఇష్టపడడు, చేయనీయకుండా ఆపగాలని ప్రయత్నం చేస్తారు. కానీ అనేక సార్లు మనము, అందుకనే ఇక్కడ ఉంటున్నటువంటి యోబు యొక్క స్నేహితుడుగా ఏం చేస్తాడు? ఆయనను వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. ఆయనను బట్టి, తన స్నేహితునికి జరిగిన దానిని బట్టి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఏం చేస్తున్నాడు? ఆయనను ఏం చేస్తున్నాడు? అవివేకముతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ సమయంలో యోబు, ప్రభా, వారు చేసినటువంటి ఆ అవివేకమును బట్టి వందనాలయ్యా, ప్రభా దయతో క్షమించు వాళ్ళని, వారు చేసిన దానికి నేను ప్రార్థన చేస్తున్నాను, దయతో వారిని క్షమించు అన్నప్పుడు దేవుడంట అదే 42వ అధ్యాయము 12వ వచనం అంటుంది, యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడంట? యోబు జీవితంలో మునుపు ఉన్నదానికంటే బైబిల్ గ్రంథములో లెక్క రాయలేదు, అత్యధికముగా. అంటే ఇంకా దానిలో నువ్వు ఏదైనా పెట్టుకో. దేవుడు అంతగా, బైబిల్ గ్రంథం ఉంటుంది కింద వచనాల్లో మనం చదువుకుంటే, మరలా రెండవసారి దేవుడు యోబుకి ఇచ్చినటువంటి కుమారులు కానీ కుమార్తెలు కానీ ఆ ప్రాంతములో వారంత సౌందర్యవంతులు కానీ లేరు అంట. ఆమేన్. పోగొట్టుకున్న దానికి దేవుడు తిరిగి రెట్టింపు. అంటే దేవుడు దేవుని సన్నిధిలో గడిపిన మనను ఆయన ఆశీర్వాదించేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన సన్నిధిలో గడిపేవారిని ఆశీర్వదించేవాడిగా ఉంటాడు. అట్టి ఆశీర్వాదము నొందిన నీవు నేను ఏం చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉందంటే, ఒక్కసారి లూకా రాసిన సువార్త ముగిస్తున్నాను నేను. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము, మూడవ పాయింట్ నాది. స్తోత్రం. లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనము. లూకా రాసిన సువార్త మొదటిది బైబిల్ గ్రంథంలో మనం ధ్యానించుకున్నది దేవునితో సంబంధము గడిపిన వారి జీవితంలో ఆయన మహిమను ఇచ్చువాడిగా ఉంటాడు. రెండవది ఆయన ఆశీర్వాదము, దేవుని సన్నిధిలో గడిపిన వారు ఆయన ఆశీర్వాదాన్ని కలిగిన వారిగా పొందుకున్న వారిగా ఉంటారు. మూడవది లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. ఏ స్త్రీకైనను 10 వెండి నాణెములుండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరకు వరకు జాగ్రత్తగా వెతకదా, అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారిని పిలిచి నాతో కూడా సంతోషించుడి,
నేను పోగొట్టుకొని నా నాణ్యము దొరికినదని వారితో చెప్పును కదా. ఆమెన్. హల్లెలూయా. ఒక్కసారి జాగ్రత్తగా ఆలకించండి. ఈ స్త్రీ ఎక్కడ పోగొట్టుకున్నదని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది? ఎక్కడ పోగొట్టుకుంది? ఆమె ఇంట్లోనే పోగొట్టుకుంది. ఎవరు పోగొట్టుకున్నారు? ఆమెనే పోగొట్టింది. మరి పక్కింటికి పోయి ఎందుకు చెప్తుంది? ఎదురింటికి పోయి ఎందుకు చెప్తుంది? నేను పరిశుద్ధాత్మ దేవుని నాకు లేఖన భాగం చూసినప్పుడు నేను ఆలోచిస్తున్నాను అన్నమాట. పోగొట్టుకున్నది ఆమె, పోగొట్టుకున్న ప్లేస్లో వెతికింది ఆమెనే. మరి పక్కింటికి పోయి ఎదురింటికి పోయి ఎందుకు చెప్తుంది ఆ మాట? ఏమని చెప్తుంది? నాతో కూడా సంతోషించండి, నాతో కూడా సంతోషించండి. దేనికోసము? పోగొట్టుకున్న 10 వెండి నాణ్యములలో ఒక నాణ్యము నాకు దొరికింది, కానీ నాతో కూడా ఆ నాణ్యము దొరికినందుకు మీరు కూడా సంతోషించండి. దేవుని విషయాలు మాట్లాడుకుందామన్నప్పుడు మనము మాట్లాడుకునేటప్పుడు మన మైండ్ ఎక్కడో ఉంటుంది, మన మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. సినిమా థియేటర్లో 3 గంటలు కూర్చోండి ఏకాగ్రతగా. అంటే నేను రక్షించబడక ముందు వెళ్ళిన వాడినే, నేను దండలేసిన వాడినే కటౌట్లకి, నేను పాలు పోసినోన్నే. నేను ఆ ఫ్యాను, వాల్ ఫ్యాను, సీలింగ్ ఫ్యాన్, అన్ని ఫ్యాన్లు ఉండే. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసయ్య ఫ్యాన్ అయిపోయా నేను. ఆమెన్ కదా. ఈ లోకములో ఉన్న ఫ్యాన్కు నాకు తెలుసు నేనెవరో, కానీ నా యేసయ్యకు తెలుసు నేను ఆయన ఫ్యాన్ అయినా కాకపోయినా నేనెవరో ఆయనకు తెలుసు కదా. ఆమెన్. కానీ ఈ లోకంలో మనకు అర్థం కదా, ఆ ఫ్యాన్లకు తెలియదు నువ్వెవరో. ప్రేమన దేవుని బిడ్డలారా, ఆ 3 గంటల సేపు అలా చూస్తూ ఉంటాము. ఒకవేళ చూడండి, మీరు జాగ్రత్తగా గమనించండి, ఇది ప్రతి ఒక్క విశ్వాసి చేస్తున్నటువంటి పని కదా. బైబిల్ చదువుదామని అట్లా కూర్చున్నాం అనుకోండి, చక్కగా నిద్రపోతాం. ఎక్కడ లేని నిద్ర వస్తుంది తెలుసా? ఎక్కడ లేని నిద్ర వస్తుంది. 2008లో నాకు ఘోరమైనటువంటి యాక్సిడెంట్ జరిగింది. చాలామందికి తెలుసు. తలభాగము పగిలిపోయి లోపల భాగాలు కనపడుతూ ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఇదే యశోద హాస్పిటల్లో డాక్టర్స్ అన్నారు, అయిపోయింది, కొస ప్రాణంలో ఉన్నాడు, ఈ వ్యక్తికి మేము ట్రీట్మెంట్ చేయము, తీసుకెళ్ళి వెళ్ళండి అన్నారు. 2 వీక్స్ బ్యాక్ మన అంది చిన్న పాలయ్య బర్త్డే చేశారు కదా, వాళ్ళ మమ్మీ పాలన్నకి యాక్సిడెంట్ అయిందమ్మా అని చెప్పేసి కిరణ్ ఫోన్ చేస్తే పాస్టర్ గారు, ఆ అమ్మాయి నన్ను చూడడానికి వచ్చి నా మీద అన్కాన్షియస్ అయిపోయి నా మీద పడిపోయింది. స్ట్రెచ్చర్ మీద ఉన్నా నేను, నా మీద పడిపోయింది ఆ సహోదరి. తనని తీసుకెళ్ళి వాళ్ళ హాస్పిటల్లోనే గ్లూకోజ్ పెట్టి పడుకోబెట్టారు. ఒక నర్సు రోజుకు అనేక మంది పేషెంట్లు చూసే వ్యక్తి ఏమైపోయింది, నన్ను చూడగానే నాకున్నటువంటి గాయమైనటువంటి గాయాన్ని చూడగానే ఏమైపోయిందంట, అలా నా మీదనే పడిపోయింది. కింద పడలేదు, లేదా ఏదన్నా వేరే వ్యక్తి మీద పడలేదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి ఒకసారి. మనం అలాంటి యాక్సిడెంట్ చాలామందికి తెలుసు కాబట్టి నేను అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. అలాంటి సిచ్యువేషన్లో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టలేదండి. నా తలపైన గాయం ఆరిపోయిందేమో కానీ నా కట్టు మాత్రం అలానే ఉంటుంది, ఇలా ఓపెన్ అయి ఉంటుంది. అంటే ఓపెన్ కాదు, ఈ స్టిచెస్ వేసినటువంటి భాగం అలాగనే ఉంటుంది. దేవుడు అంత గొప్ప కార్యం చేశాడు. ఎందుకోసము దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి. దేవుడు ఏదైతే తన కుమారులు తన కుమార్తెల జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నారో దానిని తిరిగి ఇవ్వడానికి. నేను ఆ రోజు ఒకవేళ 2008లో నేను చచ్చిపోయింటే ఈరోజు సజీవంగా నేను మీ అందరి ఎదుట సజీవ సాక్షిగా నేను ఉండను. ఇప్పుడు ఎప్పటికో దాదాపు 2022 ఎన్నో జ్ఞాపకార్థ కూడికలు జరిగేటి నావి.
కానీ దేవుడు చేసిన వాగ్దానము ఎలాంటిదంటే ఎన్నటికీ విడిచిపెట్టనటువంటి వాగ్దానము దేవుంది. నేను సేవలోనే ఉన్నాను. నా ట్రైనింగ్ ముగించుకొని ఉదయని సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషి నేను పెట్టాను. సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిని, అంటే మనది మినిస్ట్రీ, ఇంకొక మినిస్ట్రీ కూడా ఉంటుండే అనమాట, బెగ్గర్స్ మినిస్ట్రీ. అక్కడికి ఒక స్త్రీ కంటిన్యూగా వచ్చేది, అన్న పాలన్న ఏదన్నా ఉంటే కన్నా నాకు జాబ్ పెట్టాను. చాలా దాదాపు 3-4 సంవత్సరాల నుంచి ఆమెను గమనిస్తూనే మనం, నమ్మకస్తురాలు కదా అని చెప్పేసి సిస్టర్ వాళ్ళ ఇంట్లో పని పెడితే, సిస్టర్ ఒకరోజు స్నానం చేస్తున్న సమయంలో ఆమె బాత్రూమ్ మెయిన్ డోర్ పెట్టేసి తీసుకున్నదంతా ఉన్నది బయట కనబడిందంతా తీసుకొని జంప్ అయిపోయింది. ఆమెను వెతకడానికి నేను వెళ్ళాను. నేను వెతకడానికి సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి తిరిగి వెళ్ళే సమయంలో నాకు యాక్సిడెంట్ అయింది. దేవుడు వాగ్దానం చేసిన వాడు ఎలా ఉంటాడంటే మనన్నిటికీ విడిచిపెట్టాడండి. యోబు జీవితంలో యోబు ఏ విధముగా దైవ సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఏ విధముగా విడిచిపెట్టలేదో దేవుడు మనను కూడా ఆ విధముగా విడిచిపెట్టడు. నిన్ను కాపాడువాడను కొడుకను నిద్రపోడు. తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేనైతే నిన్ను ఎన్నటికీ మరువను విడువను. అందుకనే బైబిల్ చదువుదాం అనుకుంటే ఆయనకి ఆటోమేటిక్గా అలా నిద్ర వచ్చేది. చాలా చక్కగా నిద్రపోతాం మనం. అందుకనే నిద్ర రాదు అంటే బైబిల్ చదువుకోవాలి. ఆ టైంలో ఆ నొప్పి బాధ భరించలేక ప్రతిరోజు నాకు పాస్టర్ గారు ఏం చేశారంటే, నేను గడికి పాస్టర్ గారికి ఫోన్ చేస్తున్నాను నైట్లలో, నొప్పి తట్టుకోలేక పాస్టర్ గారికి, అన్న నిద్ర రావట్లేదన్న, పెయిన్ బాగా వస్తుందన్న తల అంటే, అన్న ఈ షోల్డర్ బోన్ కూడా ఇరిగిపోయిందండి, జస్ట్ ఇట్లనే ఉండేవాని, నా పడక అంతా కూడా ఇట్లనే పడుకోవాలా, నేను ఇలా చేయి ఉంటుంది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు బెల్ట్ ఉండేది. రాత్రి పడుకునేటప్పుడు ఉదయం లేచినప్పుడు టైట్ చేయాలి దాన్ని, ఇట్లా ఉంటుంది ఇలాగనే. యాక్చువల్గా అయితే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టర్స్. ఆపరేషన్ ఇంకా వెళ్తున్నాము. ఈ బోన్ విషయంలో ఆపరేషన్ కోసం అని చెప్పేసి యశోద హాస్పిటల్కి మేము వెళ్తున్నాం. అందరం రెడీ అయిపోయాము. ఇక అన్న కారు స్టార్ట్ చేయడమే ఆలస్యం. అంతలోపల మనకు చర్చ్ మెంబర్ ఒక వచ్చి, అన్న ఏమైంది, పాలకు బాగలేదు కదా చూద్దామని వచ్చామన్నా అంటే, అవును ఇప్పుడు మేము కొద్దిగా పాలకు ఆపరేషన్ ఉంది, సో బోన్ కూర్చోటం లేదు, పక్కకు వచ్చేసింది, దాన్ని రాడ్స్ చేసి బిగించాలి కాబట్టి ఈరోజు ఆపరేషన్ కోసం వెళ్తున్నాము అని అంటే, అన్న అవసరం లేదన్నా, ఎందుకంటే ఆ సహోదరునికి కూడా వెళ్తున్న సమయంలో తన ఆఫీస్ ముగించుకొని వెళ్తున్న సమయంలో రోడ్డు పక్కన మారేడుపల్లిలో బండి పార్క్ చేసుకొని ఎలా మాట్లాడుతుంటే వెనక నుంచి కారు ఏదో సంథింగ్ కొట్టేసింది. ఈ బోను పీసెస్గా అయిపోయింది. నాకన్నా 2 భాగాలు విరిగిపోయింది, కానీ ఆయనకు పీసెస్ అయింది. కానీ ఆయనకు అలాంటి ఆపరేషన్ చేయలేదు. సుకుమార్ బ్రదర్, కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకుండా, ప్రస్తుతం ఇప్పుడు ఆయన యూఎస్ఏలో ఉన్నాడు. సో ఆయన బోన్స్ అన్ని కూడా పీసెస్ అయినాయి. అలాంటి వ్యక్తికి ఆపరేషన్ లేకుండానే బోన్ మొత్తం కంప్లీట్గా అతుక్కుపోయింది. అవసరం లేదన్నా, నేను చూపించుకున్న డాక్టర్ దగ్గర నేను తీసుకెళ్తాను అని ఆపరేషన్ అప్పుడు క్యాన్సిల్ చేయించేసి డైరెక్ట్ మరుసటి రోజు అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళిపోయాం. కాచిగూడ దగ్గర హాస్పిటల్ ఉంటుంది. వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ చూసి, మరి పిచ్చోడా, అసలు ఈ బోన్ మనకు అవసరం లేదురా నాయన అన్నాడు. నువ్వు ఆపరేషన్ వరకు వెళ్ళావు, బోన్ అవసరం లేదు మనకు ఈ కాలర్ బోన్ ఎందుకంటే మన తలలో నుంచి బాడీకి వెళ్ళే నర్వ్స్ని ఇది ప్రొటెక్ట్ చేస్తుంది, ఇది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అన్నాడు ఆయన. ముసలాయన అన్నమాట డాక్టర్. నేను ఒకటి రాసిస్తా, నువ్వు ఆపరేషన్కి అందరికి 1 lakh అడిగారు, దానికి సిద్ధమైపోయారు పాస్టర్ గారు. సో బెల్ట్కి అప్పుడు బెల్ట్ ఖరీదు 750 రూపాయలు. నాకు ఇప్పుడు బిల్స్ ఉన్నాయండి. డాక్టర్ రాసిన ప్రతిదీ, నాకు తీసిన ఎంఆర్ఐ స్కాన్స్ ప్రతిదీ చిన్న బిల్లుతో సహా ఎత్తిపెట్టాను అన్నమాట నేను. ఎందుకంటే దేవుడు నా జీవితంలో చేసింది పెద్ద కార్యం, చిన్న కార్యం కాదు, అంత గొప్ప కార్యం. అందుకనే ఇది నేను సాక్షిగా ఉండాలి. నేను ఆపరేషన్ థియేటర్లో కూడా అలా వాళ్ళు స్టిచ్ చేసేయడానికి నా గుండు చేయించిన తర్వాత నాకు స్టిచ్ చేసేయాలంటే నేను నా ఫోన్ కోసం వెతుకులాడుతున్నా. ఏమైంది సార్, ఏమైనా అవుతుందా అంటున్నాడు అసిస్టెంట్ డాక్టర్స్ వచ్చి ఆపరేషన్ థియేటర్లో ఉన్నప్పుడు. అంటే నా ఫోన్ సార్ అన్న. ఎందుకు సార్ ఆ ఫోన్ అంటే, నేను ఇప్పుడు వచ్చాయండి ఎల్ఈడీలు, అప్పుడు నార్మల్ ఫ్లోరెసెంట్ బల్బ్స్ ఉంటుండే అనమాట. ఆ రిఫ్లెక్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో నా తల భాగం కనపడుతుంది. నాకు తల కట్ అయిపోయి లోపల భాగాలు కనపడుతున్నాయి. చాలా పెద్దదే జరిగిందని చెప్పేసి నేను వెతుక్కుంటుంటే, ఏం వెతుకుతున్నారు, ఏమైనా అవుతుందా మీకు బాడీలో ఏమన్నా వేరియేషన్స్ కనపడుతున్నాయా అని డాక్టర్స్ అంటే, నేను అన్నాను లేదు సార్ నా ఫోన్ అన్న.
ఇప్పుడు ఎందుకండి ఫోన్, ఎవరికైనా ఫోన్ చేయాలంటే లేదు ఇది జరిగింది కదా, నేను ఒక సేవకుని, ఇది ఒక ఫోటో తీస్తారా అంటే పిచ్చోడా, అసిస్టెంట్ అంటున్న మాట, డాక్టర్లు అంటున్న మాట, పిచ్చోడా, మా హాస్పిటల్లో నిత్యం 100 కేసులు చేస్తున్నట్టు నర్సు నీ మీద అన్కాన్షియస్ అయిపోయి కింద పడిపోయింది నీ దెబ్బ చూసి. అలాంటి గాయమైతే నువ్వు ఫోటో తీయమని చెప్తున్నావు అని వాళ్ళు నన్ను నవ్వుకున్నారు. తర్వాత ఫోటో తీశారులే అండి, ఆ ఫోన్ కూడా లేదు, దేవునికి స్తోత్రం. అంటే దేవుడు అంత గొప్ప కార్యము. అయితే ఆ నొప్పికి తట్టుకోలేక నేను పాస్టర్ గారికి రాత్రులలో ఫోన్ చేసేవాడిని, అన్న నిద్ర రావట్లేదు అన్న, బాగా పెయిన్ వస్తుందన్న అంటే, సరే అమ్మ నువ్వు నా దగ్గరికి రా, ట్యాబ్లెట్ పేరు చెప్పేటోడు కాదని ట్యాబ్లెట్ ఇచ్చేటోడు, వేసుకొని పోయి పడుకోబోమ్మా అనేటాడు. అంటే ఇంట్లోనే అన్న వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది, పక్క రూమ్ అనమాట. తర్వాత అది వేసుకోగానే చక్కగా నిద్రపోయేటోనండి, ఉదయాన్నే ఫ్రెష్గా లేచేటోని, బాగానే ఉండేది. అది నాకు అలవాటుగా మార్చబడింది. రెస్టిల్ టాబ్లెట్ ఇచ్చేవాడు అన్న ఒకప్పుడు వాడుతుండే, నాకు ఇచ్చేవాడు. ఎందుకు, నా పెయిన్ తట్టుకోలేక, ఒకవేళ నేను చెప్తే నేను వాడుతానేమోనని. అంటే ఆ కంట్రోల్ అయ్యేది కాదు, నిద్ర వచ్చేది కాదు ఆ పెయిన్కి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుడు మన జీవితంలో ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడో ఆయనతో సహవాసం చేయనప్పుడు. ఈ చిన్న దెబ్బకే నేను అంత విలువలలాడిపోయాను. అలాగ నేను అలవాటు చేసుకున్నాను. ఆ సమయంలో ఇప్పుడు చూడండి, మనం బైబిల్ చదువుకోవాలంటే ఏమైపోతుంది, చాలా చక్కటి స్టోరీ ఉంది, సమయం లేదు కాబట్టి నేను చెప్పడం లేదు. 3 అక్క చెల్లెలు ఉంటారన్నమాట, సమయం వచ్చినప్పుడు నేను చెప్తాను అది. అయితే బైబిల్ చదువుకుందాం అన్నప్పుడు అప్పుడే ప్రార్థన, ఎట్లా మంచిగా నిద్ర వస్తుంది. ప్రార్థన చేసుకుందామంటే ఎక్కడికో వెళ్ళిపోతాం, ఎక్కడికో, అసలు వీసా అవసరం లేదు, పాస్పోర్ట్ అవసరం లేదు, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం. అలాంటి పరిస్థితులు. అందుకనే దేవునితో ఎప్పుడైతే నీవు సహవాసం చేస్తావో ఇతరులకు నిన్ను ఆశీర్వాదకరముగా, వారితో పాటు నీతో పాటు నీ సంతోషంలో ఇతరులను పాలిభాగస్తులుగా చేసేవాడిగా ఉంటాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆనందమునిచ్చేవాడిగా ఉన్నాడు, ఆయన సంతోషముతో నింపేవాడిగా ఉన్నాడు కదా. ఈ లోకంలో అనేకసార్లు బాధలు ఉన్నాయి, దుఃఖాలు ఉన్నాయి, వేదనలు ఉన్నాయి. కానీ దేవుని సన్నిధిలో గడిపేవారు ఎలా ఉంటారంట, నిత్యము సంతోషముతో. అంటే బాహ్యముగా కొన్ని బాధలను బట్టి బాధపడుతుంటారేమో, కానీ అంతరంగంలో ఏముంటుంది, స్థిరమైన విశ్వాసముతో ఆనందంతో ఉంటాం. నా దేవుడు చూసుకుంటాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో గడిపేవారు ఎలా ఉంటారంట, నిత్యము సంతోషముతో ఉంటారంట. జాగ్రత్తగా గమనించండి. మొదటిగా దేవుని సన్నిధిలో వెదుకువారు ఎలా ఉంటారు అని బైబిల్ గ్రంథం అంటుందంటే, మొదటిగా ఆయన మహిమను ఇచ్చేవాడిగా ఉంటాడంట. నువ్వు కోల్పోయిన మహిమ తిరిగి దేవుడిచ్చేవాడిగా ఉంటాడు. రెండో పాయింట్, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. 3వ పాయింట్, దేవుడు మనను సంతోషములో ఉంచేవాడిగా, మన సంతోషములో ఇతరులను కూడా సంతోషపరిచేవారిగా ఉంచేవాడిగా ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. ఒక ఎగ్జాంపుల్ అని చెప్పి ముగిస్తాను. యేసుక్రీస్తు వారు ఆయన ప్రసంగం చేస్తున్న సమయంలో నేటికి 3 దినాలు ప్రజలు ఏమి తినకుండా, ఏమీ తాగకుండా అలా ఉండిపోయి 3 రోజులు ఉపవాస మీటింగ్లో పాలు పొందారు. ఆ సమయంలో ఇక ఇంటికి వెళ్ళే సమయం రాగానే ఏమీ లేవు, ఆహారం, ఉపవాసంతో ఉన్నారు. ఎక్కడ మూర్ఛిల్లి పడిపోతారేమో అని చెప్పేసి వాళ్ళు అంత వెతుకుతున్న సమయంలో యేసుక్రీస్తు వారు ఎరిగి ఉన్నారు, ఏం చేయాలనో ఎరుగున్నారు. ఎరుగుండి ఏం చేస్తారు, ఇక్కడ ఎవరికైనా దగ్గర ఏమన్నా ఉన్నాయా అని అడిగాడు. ఒక చిన్న పిల్లవాడు వచ్చి, అయ్యా నా దగ్గర ఏమున్నాయి, చేపలు రొట్టెలు ఉన్నాయి. వాని సంతోషం చూడండి. వానికి కూడా తెలుసు వాళ్ళమ్మ వాడు ఎంత తినగలదో అంతే పెట్టించి పంపించింది. ఎంత పంపించింది, ఎన్ని రొట్టెలు ఉన్నాయి అక్కడ, 7 రొట్టెలు 2 చేపలా, దేవునికి స్తోత్రం. 5 రొట్టెలు 2 చేపలు. వానికి కడుపుకి ఎంతకు తింటాడో ఆ తల్లి ప్రేమ తెలుసు కాబట్టి కట్టింది వానికి. వాడు వెళ్ళాడు 3 రోజులు వీళ్ళతో పాటు వాడు కూడా ఉపవాస కూటమిలో పాలు పొందాడు. ఆ సమయంలో 3 రోజులైన తర్వాత ఎవరి దగ్గర ఏమైనా ఉందా అని అడిగితే, చెప్పాలంటే రొట్టె అంటే ఉంటుంది అనుకుందామని మనం అనేక సార్లు బల్ల తీసుకొని వస్తాం. కొన్నిసార్లు ఎండిపోయినా కూడా చాలా మంచిగా ఉంటుంది, మనం అట్లనే పెట్టాము. కొన్నిసార్లు ఇక్కడనే మర్చిపోయి వెళ్ళిపోతాం, మళ్ళీ వచ్చేవరకు అది గట్టిగా ఉన్నా ఫ్రెష్గా ఉంటుంది.
ఎందుకంటే మేము తింటాం కాబట్టి మాకు దాని టేస్ట్ తెలుసు. మరి రొట్టెలు అంటే ఉన్నాయి అనుకుందాం. 3 రోజులు చేపలు ఉంటాయండి ఫ్రిడ్జ్ లేకుండా? ఉంటాయా చేపలు? ఆర్టిఫిషియల్ చేపలు కాదు, దాటి గురించి మాట్లాడతలే నేను. 3 రోజులు కంపు కొట్టిపోతాయి. అసలు చేపల కూర ఇంట్లో వండుతుంటానంటేనే ఎట్లుంటుంది, ఇంట్లో ఒక రేంజ్లో ఉంటుంది కదా. ఇక ఫ్రై చేస్తే ఇక మన ఉన్న ఏరియా అంతా మొత్తం అలా పాకిపోతుంది, పలానోళ్ళు చేపల కూర చేసుకుంటున్నారు అని కదా. 3 రోజుల వరకు ఆ చేపలు కూడా ఏం కాలేదండి. ఆమెన్. దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు పాడైపోయేదాన్ని కూడా తిరిగి ఫ్రెష్గా ఉంచుతాడు. ఆమెన్. కేవలము మన తినే ఆహారంలోనే దేవుడు అంతా పట్టించుకుంటే ఆయన స్వహస్తాలతో తయారు చేసుకున్న నన్ను ఎంత శ్రేష్టంగా చూసుకుంటాడు. ఆమెన్. హల్లెలూయా. సో ఆయన యొక్క రొట్టెలు అలా వాడు చేపలు 2 తీసుకొని వచ్చి అలా పెడితే మనకి తెలుసు ఇవి ఏమాత్రం కూడా సరిపోవు. నేను ఎంత తింటానో మా అమ్మ అంతే నాకు బాక్స్ కట్టింది. మా అమ్మకు తెలుసు. సో ఇది సరిపోదని వానికి తెలుసు, అక్కడ ఉంటున్న వారికి సరిపోదు తెలుసు. వాణ్ణి సంతోషపరచడానికి యేసయ్య అనేకులను సంతోషపరిచాడు. ఆమెన్. మరి అక్కడ చేసిన కార్యము మన జీవితంలో చేయడా దేవుడు? చెప్పండి, చేస్తాడా లేదా? చేస్తాడా? అట్టి అనుభవం కూడా మనం కూడా వెళ్ళాలా లేదా? అక్కడికే వాళ్ళ చిన్నపిల్లలతోనే ఆపేద్దామా? దేవుడు అది కోరుకుంటలేడండి. నీ సంతోషంలో ఇతరులను కూడా ఎప్పుడు చేసుకోనమ్మన్నది కాదు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు పాయింట్ అక్కడ అది మిస్ కావద్దు. మనం దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుణ్ణి వెదికే వారిగా మనం ఉంటామో, నేను ఇందాక చెప్పాను, సినిమా థియేటర్కి వెళ్తే ఎంత సంతోషం ఉంటుంది. 3 గంటలు మందు తాగినవానికి మర్చిపోతారంటాడు. వాడు తాగిన దగ్గర నుంచి అదే మాట్లాడతాడు. వాడు ఇట్లా అన్నారా, వాడు ఎందుకు తాగుతున్నాడు? ఆ బాధను మర్చిపోవడానికి. కానీ తాగిన దగ్గర నుంచి వాడు ఏం చేస్తాడు? అదే మాట్లాడుతాడు. వాడు ఇట్లా అన్నాడు మర్చిపోతాడంటే మర్చిపోడు. కానీ యేసయ్య సన్నిధిలో గడిపిన నీవు ఎలా ఉంటావంటే ఆయన సంతోషంలో పాలు పొందువాడిగా. కేవలం మనతో ఆగిపోతుందా? ఇతరులకు మనం పంచేవారిగా. ప్రేమ దేవుని బిడ్డ, దేవునితో సంబంధాన్ని గడిపే మనము ఆ విధముగా ఉండాలన్నది దేవుని కోరిక. ఆమేన్. అలాంటి కృప దేవుడు మనకు దయచేలాగున కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం నాయన.